వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తురాజు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 29వ రోజు ధ్యానాంశము జ్ఞానము. వెండి బంగారములు చేకూర్చుట కంటే విజ్ఞానమును ఆర్జించుట మెరుగు. విజ్ఞానము కుడి చేత దీర్ఘాయువు, ఎడమ చేత సంపదలు కీర్తియు ఉండెను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14 మరియు 16 వచనములు. జ్ఞానము 2 రకములు, ఈ లోక జ్ఞానము మరియు పరలోక జ్ఞానము. చాలామంది నిజమైన జ్ఞానము కొరకు ఆశపడరు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటే నిజమైన జ్ఞానము, విజ్ఞానము. కానీ ఎవరు వినడం లేదని ఈ లోకం దాని వ్యామోహములలో చిక్కుకుని నశించిపోతున్నారని పరిశుద్ధ గ్రంథము బోధించుచున్నది. ఈ లోకం ఇచ్చే ఆనందం క్షణికమైనది. దేవుని జ్ఞానం సంపాదించుకున్నట్టులో ఉన్న ఆనందం నిత్యమైనది, సత్యమైనది. మన స్వంత జ్ఞానము దేవుని దృష్టిలో మురికి గుడ్డ వలె ఉండును. జ్ఞానము కొరకు ప్రార్థించినచో దేవుడు సమృద్ధిగా ఇస్తానని పలుకుచున్నారు. ఇప్పటికైనా దేవుని వైపు తిరిగి జ్ఞానము కొరకు సొలొమోను రాజు వలె ప్రార్థించి నిజమైన జ్ఞానమును సంపాదించుకొని దేవుని దీవెనలు పొందుదాం. ఈ లోక జ్ఞానములోనే ఆనందము ఉన్నది అనే భ్రమలోనే జీవిస్తున్నానా? దేవుని పట్ల నిజమైన భయభక్తులు చూపిస్తున్నానా? నాలో నిజమైన సంతోషం, ఆనందం లేకపోవడానికి కారణాలు ఏవి అని ఆత్మపరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. జ్ఞాన సంపన్నుడా దేవా, నా అజ్ఞానాన్ని మళ్లించండి. మీ జ్ఞానముతో నింపి మీ పట్ల భయభక్తులు కలిగి జీవించు కృపను నాకు ప్రసాదించండి. మీరు ఇచ్చే నిజమైన ఆనందం, సంతోషం అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మాదానందమే, హల్లెలూయా మాదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం నీకొసగిన ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం నీకొసగిన ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ.